అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు పక్కన నరసింహన్ మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు పెద్దలు రామనాథ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య సచేత అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, మోహన్ గారు, ప్రధాన కార్యదర్శి అయ్యయ్య గారు, గజేంద్ర గౌడ్ గారు, వెంకటరావు గారు, ఆలంపూర్ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆంజనేయులు గారు, అదేవిధంగా గద్వాల నియోజకవర్గం రావు గారు, మిగిలిన అందరూ వెనకాల ముందర మరి కాలుకుర్తి బ్రహ్మం, నాగర్కన్ను, రమేష్, అందరికీ నమస్కారం. ఇప్పుడు కథ ఏంటంటే నేను కూడా కొద్దిగా వీక్ అయిపోయాను. ఎందుకంటే తిండి కొరకే కొంతమంది అక్కడ వెళ్ళిపోయారు. మనకి పార్టీ కూడా అట్టేగా ఉన్నట్టు ఇలా కడుపు సాలంగా వీళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే మనం ఏది అప్పుడు బ్రహ్మం చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. అయితే ఉపన్యాసం సులభంగానే ఉంటుంది, కానీ పత్యం చేయడం కష్టం. ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారంగా నడవాలంటే నడవాలి, కానీ మనం మహేంద్రనాథ్ ఎంతమంది జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు ఏ మామ ఏ అని అసలు నిజంగా అని మళ్ళా పురాణ చేస్తే వాడే మా లీడర్ దిక్కుండాలని సాత్విక భోజనం అరటి పండు కూర పప్పు ఇవి పెడితే ఇలా రెండు పెడితే వదిలి మాంసం వదిలి పప్పు పెడితే మనలందరూ మాంసాన్ని కొడుతారు కానీ పప్పు దిక్కు ఎవడు ఉంటారు. అదేవిధంగా సత్యహరిచంద్రుని సీమలు చూస్తే బయటికి వచ్చేటప్పుడు ఏడ్చే వాళ్ళు మహిళలే ఉంటారు, కానీ మొగోళ్ళు ఎప్పుడూ ఎక్కువ శాతం మహిళలే ఏడుస్తారు. అదేవిధంగా కొడుకులు 5 మంది ఉంటారు, బిడ్డలు 2 ఉంటారు. తండ్రి చచ్చినప్పుడు ఎవరు చచ్చిపోయిందా అని సిరిదరటువంటి దూరం కూర్చున్నోడికి తెలియాలంటే ఆ బిడ్డ ఏడుపు వల్లనే తెలుస్తుంది, లేకపోతే మనకు అర్థం కాదు. అందుకే దీని మీద ఒక శ్లోకం చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ మంచిగా తింటున్నారు. ఇక మీరందరేమో మీరా మనం ఎప్పుడు పని చేస్తారో మొదలుపెట్టింది చూడాలి ఏమనుకోరా. ఓకే, అయితే దశకోప సమావాపి దశవాపి సమోడద దశ రథ సమపుత్రు దశపుత్రు సమోద్రుమాన్. 10 చేతబావులు ఒక దేవుడి బావుతో సమానం, 10 దేవుడి బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులు ఒక చెట్టుతో సమానం. ఒక చెట్టున్నా సరే 10 మంది కొడుకులున్నా సరే. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ఏమన్నా అన్నకు తెలియాలి, కానీ సీటీ అయితే ఏమంటే వన సంరక్షణ సమితులు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానికి 120 సర్వే నంబర్లో 824 ఎకరాలు ఉన్న మా ఖమ్మంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని అడవుల సంరక్షణ కొరకు ప్రపంచ బ్యాంక్ మేనేజర్ ఉల్ఫెన్ సాగు తీసుకొచ్చారు. అందరికీ విద్య రావాలి, అందరికీ తెలియాలనే దానికి టోలింగ్ ప్లేయర్ తెచ్చి నాగరికను మొత్తం ఈ భారతదేశంలో ఏం చేసిందో మనకు తెలియదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 50 పడకల ఆసుపత్రులు, 100 పడకల ఆసుపత్రులు, వీటన్నిటి నిర్మాణం కొరకు గుర్తింపుగా డిగ్రేడ్ మన శాంతగారు తీసుకొచ్చారు. పరిపాలనా వ్యవస్థలో మార్పులు, చేర్పులు, అభివృద్ధి, సంస్కరణలన్నీ కొరకు డిగ్రేడ్ వచ్చాడు హైదరాబాద్. ఇన్ని చేసిన ఆయనను ఇంకొక పేరు చేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మనల్ని చాలా మటుకు అందులో నేను ఉన్నానా లేనా నాకు తెలియదు, కానీ
ఊళ్ళకు కొనిస్తలేరు. పెద్ద ఎత్తులపైన సార్ రిటర్న్ చేసి లెటరీ 3-4 లెటర్లు ఇచ్చింది. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి, వాళ్ళకి స్వయం పాలన కొడుతున్నారు ప్రజలు అంటే 3-4 సార్లు ఇచ్చింది. ఇచ్చినాక ఇప్పుడు పనాలైన మనం కట్టిన ఇల్లు, మనం పెట్టిన పొయ్యి గొడవ చేసుకుని 4 కుటుంబ సభ్యులు ఉంటున్నారు. మనని నాశనం చేయడానికే ఈ పార్టీ ఎవరో శాస్త్రజ్ఞుడు చెప్పినట్టు మతకాడు శాస్త్రజ్ఞుడు. తెలుగుదేశం ఉంటే ఎప్పుడైనా నీకు ముప్పే, దీన్ని లుప్తం చేస్తే నీవు ఇలా కాకాలం ఉంటావని కూడా చెప్పినట్టు నాటువంటి దుర్మార్గుడు. అందుకు ఏం చేసిందంటే కష్టకాలంలో 15 మందిని గెలిపించినటువంటి ఈ ప్రాంతంలో ఆ 15 మందిని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఏం మొదలు పెట్టిందో, సినిమా టాకీస్ ఉన్నాయో, లేక కళ్ళు దుకాణాలు ఉన్నాయో, బీర్ షాపులు ఉన్నాయో, లేక కాంట్రాక్టులు ఉన్నాయో, ఇవన్నిటిని చూపెట్టి వాళ్ళని తీసుకున్నాం. అందరూ పోయి అంగడినా ముసలుడు అంగడి లాస్ట్కు ఇద్దరు ఎత్తారు ఖమ్మంలో. ఒక ఆయన ఎస్టీ, ఒక ఆయన ఎస్సీ, వాళ్ళని కూడా తీసుకున్నాయి. ఆఖరకు మొన్నదాకా 7 ఉన్నాయని ఈయన కూడా వాళ్ళు. నేను అధ్యక్షుడు అయినప్పుడు నాకు కొంతమంది విలేకరులు అడిగి ఇంతకుడు ఆయన 7 మంది 2 పోతాను అంటే నీకు నిజంగానే భక్తి ఉంటే, నమ్మకం ఉంటే ధర్మాల సాక్షిగా నేను ఓర్మాను. ఇవాళ రేపు ఎక్కడ మీ ఎమ్మెల్యే అబ్రాహ్మ మహేంద్ర పార్టీలో కలుసుకునే రోజున నేనేమన్నా అంటే జీవితంలో నేను పార్టీ మారను, నేను ఓకే ఇది నా మీద కప్పాలి తెలుగుదేశం జెండా అంటే నా ఎంబడి అన్న అన్నాడు. అన్నకు అందరూ అన్నారు, మీ అమ్మ ఇద్దరనే మిగిలినాం, ఇంకా 4 మిగిలినాం. మిగిలిన వాళ్ళంతా జయ బజరంగబలి తోడు దుష్మంతి లేని పార్టీ మారారు. అందుకే మీరందరూ ఆలోచన చేయాలి, ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఊరికి మంత్రులను, అధికారులను ఆయన మన జిల్లాకైతే ఒక 53 సార్లు వచ్చింది. ఏ ముఖ్యమంత్రి రాలే అన్ని సార్లు. అందులో మన మాజీ మంత్రి గారు ఇప్పుడు టీఆర్ఎస్ లో పోయిండు, మా అన్న దోస్తు. అయితే ఆయన మాత్రం నిజంగా చేసుకోవాలి, ఎంత ప్రేమ మాకు ఇద్దరంటే ఈ విడలేక పోతారంటే మనం నేను అనుకుంటుంది. కానీ రాముడు చెప్పింది గ్యారంటీ పని కావాలి. ఏం చెప్పినా ఆయన తప్ప సుఖమైన. అందుకు ఇంత చేస్తే ఆ పోయి ఇప్పుడు ఈయన చెప్పింది ఇంకో ఆయన కొల్లాపూర్ బాబు చెప్పింది. ఆయన పేరు కుర్మయ్య. అన్న కుర్మన్న, స్వామి కుర్మన్న, స్వామి నొద్దాన లేదయ్యో అన్నారు. అందుకు ఈ కింద ఉన్న సైన్యం ఆధిపత్యం ఎవరికి ఇష్టమో వాళ్ళ అమాతం అర్ధరాత్రి వెళ్ళిపోతే కొత్త సైన్యం లేకపోతే ఎట్లా కాపాడతాం? అందుకు ఇప్పుడు అజ్ఞాతవాసం, అరణ్యవాసం అన్ని ఇదే నడుస్తున్నాయి మన దాంట్లో. ఇప్పుడు 15 మంది పోయి 2 పోయి మిగిలిన వాళ్ళందరూ కష్టకాలంలో ఉన్నారు. అందుకు నేనేమంటున్నంటే సభ్యత్వంలో మన బలాన్ని పెంచుకోవాలి. మళ్ళా సైనికులు కావాలి, బార్డర్ మీద అందరినీ ఏది కావాలి పెట్టాలి, లోపల ఉన్నటువంటి వాళ్ళను రక్షించుకోవాలి. పోరాటాలు చేయకుండా ఎవరు మనది చూడరు, మనది మొదలు పోరాటాలు చేయాలి. వెనకటికి సాగిన పోరాటం జరిగింది భూమి కోసం, ముక్తి కోసం, ముక్తి కోసం. ఇప్పుడు ఉన్న భూమి అనుకుంటున్నారు. నా ఎప్పుడు ఒక పిల్లగాడు శివాలు వచ్చాడు, ఈ దొంగతో వచ్చిన కలవకుంటున్నాయి. ఆ బాట ఏం సారంటే పొలాలు ఎక్కువ అమ్మానంటున్నది అంటే అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి, అవి తెలిసిలు ఉంటే భూములు అమ్మాడు. అందుకు మన వాళ్ళు కూడా నేను నా ఒక ప్రార్థన ఏంటంటే నిజాం కాలంలో భూమి కోసమే కొట్లాడాయి. ఆచార్య వినోబా భావే గారే హైదరాబాద్ వచ్చి ఆనాడు 1951 15 శ్రీరామనవమి అక్కడికి వెళ్ళి పోచంపల్లి పోయిండు. ఆ పుణ్యాత్ముడు ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా విజయ రామచంద్రారెడ్డి గారు 100 ఎకరాలు ఇచ్చిండు. ఆయన కూడా యాద్ చేస్తలేడు. మనం అంబేద్కర్ ఇది దిమ్మెకు అప్పుడుకు నివాళులు అర్పిస్తున్నాం.
జగ్జీవనరావుకి ఇస్తున్నాం, మహేంద్రనాథ్కి ఇస్తున్నాం. కానీ వాళ్ళ ఆశయాలను అనుసరించడంలో మాత్రం విఫలమవుతున్నాం. అందరం ఉన్నాం, అందరం నేను కూడా ఉన్నా. నేనేం సొంతమని చెప్తలేదు. అందుకు నేనేమంటున్నానంటే మనమందరం నిజాయితీగా బ్రతకాలంటే అలవాటు పడాలి. కొంచెం 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 నీవు సిగరెట్ తాగే అలవాటు ఉంటే సాటిపోయి తాగి రాబోయే తరాలు చూడకుండా అక్కడ పడే. నీవు తాగాలంటే పెళ్లిళ్ళ కూడా అక్కడ మహిళలు ఉంటుందంటే కూడా తెచ్చి మంచిగా ఏయమామ ఏ అని తాగుతున్నాం. అది ఆరోగ్యానికి హానికరం అని ఇప్పుడు చెప్పేది. ఆల్కహాల్ ఎంత అవసరమో సైంటిస్టులు ఎవరైనా ఉంటే అది చెప్తారు. కాబట్టి ఈ తాగుడు మొదలైనటువంటివి మనల్ని పాడు చేసింది. సాయంత్రం పూట నిండా తాగుతాం. ఇవాళ ఈ దొర తెలంగాణను చక్కటి బంగారు తెలంగాణ తెస్తాను ఆయన ఏం చేసిండు? తాగుడు మొత్తము రిజర్వేషన్ పెట్టి పురాణ రిజర్వేషన్ పెట్టిండు. ఏది దేశాపం అంటే ఇది ఎంత ఉత్పాదక శక్తిని ఇస్తుంది ఏ సంగతి మనకు తెలియదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఉచిత కరెంటు అన్నారు. ఉచిత కరెంట్ ఎక్కువ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చేయడం వల్ల 5,500 మెగావాట్లు ఆయన పరిపాలనలో పెంచుడు. ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ చేయడం వల్లనే కరెంటు బ్రహ్మాండంగా ఉచితంగా కొనుగోలు చేస్తున్నాం. దానికి రేట్లు పెంచింది. ఆ పెంచిన దానికి ఎవరు అల్లరి చేసినట్లేదు. అల్లరి చేస్తే పోలీసులు వచ్చి పట్టకపోతారు. కాబట్టి అచ్చంపేటనే కాదు, మహబూబ్ నగర్ జిల్లా ఒకనాడు చంద్రబాబు నాయుడు గారికి దత్తత జిల్లా, ఉమ్మడి జిల్లా, అనేక ప్రాజెక్టులు తలవకుర్తి ఎత్తిపోతలు కానీ నెట్టెప్పాడు కానీ అనేక ప్రాజెక్టులను పునరుద్ధరించడం, పూర్తి చేయడం. అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా తాగునీటి కొరకు నీళ్ళ ట్యాంకులు తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఎస్పీ కింద ఎస్సీపీ స్కీమ్ల కింద బ్రహ్మాండంగా తాండలకు ఎస్సీ కాలనీలకు ఊరు కోటాలు పైప్ లైన్లు ఇచ్చి పక్కా గృహ నిర్మాణం పెట్టాం. అంటే అంతేకాకుండా 70,000 గ్రూపులు సీఎం ఏవైతే 7 లక్షల మందికి ఉపయోగం చేశాం. ఆ విధంగా మరి ఇలా హైదరాబాద్ లో అందరూ వేసుకున్నారు. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ లో కూడా ఈ హైటెక్ సిటీ నిర్మాణం వల్ల కనీసం 3 లక్షల మందికి ప్రత్యక్ష లాభమైంది. యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి. పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. మధ్యాహ్న భోజన పథకం 2003 జనవరి 2 తారీఖున ప్రారంభిస్తే 70 లక్షల మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం తినగలిగారు. ఆ విధంగా మరి 1,06,000 మంది ఉద్యోగాలు ఇస్తే పరోక్షంగా మరి టీచర్లు, ప్రైవేట్ టీచర్లు ఏమన్నా అదేంటా విద్యా వాలంటీర్లు 60,000 మందికి ఇచ్చినాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు చేయగా ఇది రిజర్వ్ నియోజకవర్గం. దీన్ని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకే ఒక ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 46 ఆశ్రమ పాఠశాలలు మాలిగా తీర్చింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటరాని తనము నిర్మూలన కార్యక్రమాన్ని మాలిగల కొరకు ఆంధ్రలో రాయలసీమలో కాకుండా తెలంగాణలో మెదక్ జిల్లాలో పెద్దరెడ్డిపేటలో పెట్టి ఇది కూడా జ్ఞాపకం. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ అనే దానికంటే ఆంధ్ర మహాసభలే మనల్ని రక్షించినాయి. ఆనాడు 17 ఆంధ్ర మహాసభలు పెడితే 16 తెలంగాణలో ఒకటే వృత్తిలో అనంతపురంలో జరిగింది. ఆనాడు గ్రంథాలయ ఉత్సవాలు జరిగినాయి. గ్రంథాలయ ఉద్యమాలు మొట్టమొదటి శ్రీకృష్ణదేవరాయ పేరు మీద సుల్తాన్ బజార్లో ఉంటే, రెండోది హనుమకొండలో, మూడో సికింద్రాబాద్. ఇవన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ కూడా తెలుగు భాష పరస్పర కొరకు ఆలుగా ఇద్దరు కొన్ని పోరాటం చేశాం. స్వార్థం కొరకు స్వయం పాలనని ఈ విధంగా చేసుకొని సర్వనాశనమైన. అయితే నేనేమంటున్నానంటే ఒక చిన్న ముచ్చట చెప్పి చేస్తా.
ఇప్పుడు ఒక ఆయన భజనకారుడు అందరూ పోయేట ఒక్కడే కూర్చున్నాడు. అయితే నాలాంటి ఏమనండి కడుపు సలకుండా ఇంత భక్తి పరుడు అని అట్టే కూర్చున్నావు అంటే కాదన నువ్వు కూర్చున్న బొంబాయి నాది అందుకు కూర్చున్నావు. అందుకు నేను ఏమంటున్నానంటే విచిత్రమైనటువంటి వాతావరణం ఉంది. అంబేద్కర్ను కలుసుకుంటే, మహాత్మా గాంధీని కలిస్తే, సర్దార్ను కలిస్తే, మరి సుభాష్ చంద్రబోస్ను కలుసుకుంటే ఒక క్షణకాలమే మనకు దైవభక్తి దేశభక్తి ఉంటుంది. ఆ తర్వాత మన కాలం మనం సంపాదన కూడా ఎగబడుతున్నాం. ఆ సంపాదన వచ్చే మార్గం ఎటువంటిది, మంచిదా చెడ్డదా? అందుకొరకు ఉపన్యాసాలు చెప్పడం, శాస్త్రాలు చెప్పడం గొప్పమే. కానీ అవినీతి లేకుండా ఉండాలంటే రూపాయి కూడా ఇలా ఉండదు. డీజిల్కు పైసలు ఉంటాయి, ఇవన్నీ కష్టాలు ఉంటాయి. ఇలా ఓట్లు కూడా మనం పర్చేజ్ చేసే రోజులు వచ్చేది. ఓట్లు కొనుడే ఉన్నారు. 2 గంటల కూడా కొంతమంది ఇల్లు తెలుసుకుంటున్నాయి. ఏమండి ఇల్లు తెలుసుకున్నారంటే 2 పార్టీలు వచ్చినాయి, ఇంకో పార్టీ వస్తుందని మనం చూస్తున్నాం. అది ఒక డెకేషన్ ఇప్పించే, ఇంకో ఆయన ఏంటి పూలు ఇప్పించే, ఇంకో ఆయన సెల్ ఫోన్ ఇప్పించే. ఈ ముగ్గురు ఇప్పించినాక నీవు ఎవరికేసావు అంటే నా ఇష్టం వచ్చినోని ఇంతకు మనం నేర్పుతున్నాం. నేను అందుకొరకు ఆదర్శాల కొరకు పాటుపడాలి, మనం పాటుపడి మందికి చెప్పాలి. అందుకొరకే నేనేమంటున్నానంటే ఈ ఆదర్శాలకు మనకు ఆయన దొర ఇక్కడ దొరికాడు, పార్టీ మారలేదు, అట్లనే నడుస్తున్నాడు. అయితే చంద్రశేఖర్ రెడ్డి నన్ను చూస్తే మనవాడు కూడా ఏమనుకుంటారంటే సార్ అన్ని ధర్మం శాస్త్రం అనుకుంటా ఆయన ఉన్నాడు. ఒక ఆయన చచ్చిపోతే మహిళకు టికెట్ ఇప్పించాడు, ఆమె తెలియలేదు, మళ్ళా ఆయన నిలబడ్డాడు. ఎవరికంటే ఎట్లా చెప్తారు ఒప్పుకుంటాడు. ఇది సులకన భావముకు లేక శాతగానికి అనుకూలం కాదు. ధర్మానికి, న్యాయానికి, చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తి ఈ విధంగానే ఉంటుందని నేను చెప్తున్నాను. కాబట్టి అబ్బా ఈ పుణ్యాలు ఎట్లా సపాటు కొడుతురా. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ దగ్గర మనం కూర్చోం. ఎంతమంది ఉన్నారు, ఎవరు తారీఖు చేసి మనకు అనవసరం. ఈ ఒక్కరూ పోవాలి, అందరితో మాట్లాడాలి. ఎన్టీఆర్ ఏంటి, చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి ఎందుకు పరిపాలన తీసుకొచ్చిండు? చిత్తూరు లేక విశాఖపట్నం కాకుండా మొత్తం హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి చేసింది? ఆయన పిల్లల కొరక, కుటుంబం కొరక, ఎవరి కొరకు చేసింది? అదేవిధంగా లోకేష్ మరి కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టిండు, ఎవరి కొరకు? ఆయన కొరక, కుటుంబ సభ్యుల కొరక. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు నాయుడు గారు 1997 15 ఫిబ్రవరిలో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసింది. 100 కోట్ల రూపాయలు పిల్లలకు తెలంగాణలో ఉన్న సుమారు 650 తల్లిదండ్రులు లేని పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు. అదేవిధంగా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో నీటి ప్రవాహంలో ఉన్న వాళ్ళని కానీ లేక ఆలపూర్ దగ్గర ఉపద్రవాలు వచ్చినప్పుడు కానీ మెడికల్ ఫెసిలిటీ, అదేవిధంగా ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చే విధానంలో అనేక మెలకువలతో మన జాతిని ఉద్ధరించడానికి తెలుగు వాళ్ళ ఒక్కరే కాకుండా అన్ని వర్గాల సమతులన కొరకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నట్టే ఒక్కరిని బాగా చేస్తావా, ఇద్దరిని బాగా చేస్తావా, 100 మంది చేస్తావా, అసలు ఒక్కరికి చేస్తామా, ఇద్దరు చేస్తామా, 20 మంది అంత మొత్తం మనమే తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామా అనే దానికంటే మన పార్టీ నిజాయితీగా క్రమశిక్షణతో పరుల కొరకు బతుకున్నది అనే విధానంలో ఉండాలి. ఆవు దాని పాలు అదే తాగితే దూడ చచ్చిపోతుంది, దుడ్డి పోతుంది. అందుకే లీడర్ బలిస్తే ప్రజలు పోతారు. అందుకు లీడర్ ఎక్కువ సంపాదించకుండా అనగారిన వర్గాల ఎంబడి ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.